హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీను థాట్స్. ఇప్పుడు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. కేజీ మటన్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. మటన్ వచ్చేసి వన్ టైమే కడగాలి, ఎక్కువసార్లు కడగకూడదు. చెక్క, ఇలాచి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ పోయాలి. మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఇస్తేనే టేస్ట్ ఉంటుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇలా చేసుకోవాలి. చెక్క, ఇలాచి, లవంగ. కేజీ మటన్లోకి ఆనియన్స్ సరిపోతుంది. యాజ్ యూజువల్గా గోల్డెన్ కలర్ రావాలి. ఇక మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆనియన్స్ కాసేపు ఉల్లిగడ్డల్ని ఈత కొట్టిద్దాం అందులో ఆయిల్లో వేద్దాం. ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ ఫ్రై అవుతాయి. మటన్ నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఫంక్షన్లో ఇంకెక్కడన్నా అంటే ఫంక్షన్లలోనే బాగుంటుంది మటను. అది వన్ డే వాళ్ళ దానిలో ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చేసినట్టు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చూడండి, మటన్ ఆనియన్స్ ఫ్రై అయినాయండి. లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చినాయి. పర్లేదు, ఈ మాత్రం ఉంటే చాలు. మరీ ఎక్కువ రోస్ట్ చేయకూడదు, ఎందుకంటే తీయగా అవుతుంది. బిర్యానీలో చేసినట్టయితే చేయకూడదు. వెంటనే మిక్స్ చేసుకోవాలి. చాలు. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అల్లం వేసుకోవాలి. అల్లము ఫ్రెష్ అల్లం అయితే మస్తు ఉంటుంది. ఎప్పటిదో అయితే టేస్ట్ ఉండదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటిదప్పుడు ఫ్రెష్ ఉన్న అల్లం అయితేనే హైలైట్ ఉంటుంది. ఈ అల్లం కూడా ఎక్కువ పేస్ట్ అది ఫ్రై కావద్దు. అలా 2-3 మినిట్స్ అంతే. ఓకే. దీంతోపాటు ఆనియన్స్ కూడా ఘోరంగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇంకో మటన్ వేస్తున్నాను. మటను ఎక్కువ కడగకూడదండి. మటన్ ఎక్కువ కడిగితే బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది, అందులో టేస్ట్ అనేది ఉండదు. వన్ టైం కడిగినా చాలు, ఎక్కువ కడగకూడదు. పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్, ఇంకా సరిపోతుంది. మటన్ మసాలా, ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది కొంచెం ఇప్పుడు కారం వేసాం కదా, కారం వేసేటప్పుడే ఇది కూడా వేసుకొని ఉంటే కొంచెం చిక్కగా గ్రేవీ టైప్ వస్తుంది. మటన్ కూడా అసలు ఎట్లా అంటే అరోమా చేంజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. సరిపోతుంది. కొంచెం అట్లా వేసుకొని మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో దింపే ముందు కొంచెం వేసుకోవాలి. సరే, కలుపుకుందాము.
కొద్దిసేపు సర్కస్ చేపిద్దాం దానిలో, సరిపోతుంది. కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై కావాలి. ధనియాల పౌడర్ లైట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అందరు వీడియోలు చూస్తున్నారులే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేరండి, షేర్ కూడా చేయట్లేరు. అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. ఇది కలుపుతున్నాళ్ళండి, లేకపోతే కింద మాడిపోతుంది. మాడకుండా చూసుకొని ఆయిల్ సపరేట్ అయినంతసేపు ఇట్లా కలపాలి. ఇట్లా ఈ ముక్కకి మొత్తం ప్రతి మనం వేసిన ప్రతి ఒక్కటి దీనికి అంటుకునేటట్టు కలుపుకోవాలి. అంతసేపు ఇలాగనే చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే వాటర్ వచ్చేస్తాయి బాగా. ఫస్ట్ ఇందులో ఉన్న వాటికి ముక్కలో ఉన్న వాటరే అందులో మొత్తం డ్రై అయిపోవాలి. అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత పెట్టాలి. టమాటా వేసుకోవాలి. అందరు లాస్ట్కి వేస్తారులే కానీ టమాటా వేయాలి, ఇప్పుడే వేయాలి. పైన ఉంచుకోండి కలపకుండా. ఓకే, మూత పెట్టేద్దాం. మూత తీద్దాము కింద మాడకుండా. ఏం సాంగో చెప్పండి, కామెంట్లో పెట్టండి ఏం సాంగ్ పాడాను. ఓకేనా. గ్లాసెడ్ వాటర్ పోసుకుందాము. చాలు, అంతకంటే ఎక్కువ పోస్తే వాటర్ అవుతాయి. ఇప్పుడు ఓకే, కొంచెం దగ్గర పడి మళ్ళీ ఒక్కసారి దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాతకి మనం ఉడికిందా లేదా, లైట్గా ఉడికిందా లేదా చూసిన తర్వాత దాని తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలి. ఏమైందండి పాట? మెసేజ్ పెడుతున్నారా? కామెంట్స్లో పెట్టండి. అబ్బా, ఈ పాట కూడా మాకు తెలియదు అనుకుంటున్నారా? మరి అదేదో పెట్టొచ్చుగా మరి కామెంట్స్లో. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇంకా పెట్టిద్దాం దగ్గరికి అయ్యేదాకా. చూసుకుందాం. కొంచెం లైట్గా వాటర్ పడతాయి. హాట్ వాటర్ పోద్దాం, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కొన్ని పోసాం కాబట్టి. చల్ల వాటర్ అయితే పోయకూడదండి, ఎందుకంటే అది మటన్ అనేది ఉడకదు. హాట్ వాటరే పోయాలి. ఈ మాత్రం సరిపోతాయి వాటరు, ఉడకాలి. ముదురు మటన్ అయితేనేమో ఎక్కువ వాటర్ పోయాలి. ఉడికేంతసేపు చాలా రావాలి, అంతసేపు ఉడికియాలి ఆ వాటర్లో. ఒకసారి చూసుకోవాలి మీరు వాటర్ సరిపోతుందా సరిపోదా అనేది.
పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం, కలుపుదాం. ఇంకా ఉడకాలి. కలిపి చూద్దాం. ఓకే, ఇంకొక ½ అన్ అవర్. సరే కలుపుదాము. ఓకే, వచ్చిందండి వయ్యారి. అదేనండి మసాలా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఇవి అన్నీ పౌడర్ చేసుకొని ఇలా లాస్ట్ ఎండింగ్లో ఇట్లా ఒకసారి వేసుకోవాలి. ధనియాల పౌడర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకున్నాం కదా మసాలా, ఎవరెస్ట్ వాళ్ళది, సరిపోతుంది మసాలా. ఇప్పుడు ఇదంతా దగ్గరికి రావాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. ఓకే, లాస్ట్ ఎండింగ్ మాత్రం ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. మూత పెట్టిద్దాం. ఒకసారి చూద్దాం. ఇంకా దగ్గర రావాలి, ఆయిల్ సపరేట్ కావాలండి. ఓకే, దగ్గరలో ఉంది. మీకు సూప్ కావాలంటేనేమో ఇప్పుడే మీరు చెక్ చేసుకోవాలి. ఈ సూప్ అయితేనేమో ఇంతవరకు చాలు అనుకుంటే ఇక్కడికి మీరు కట్ ఆఫ్ చేసుకోవచ్చు. చేసేసి కొత్తిమీర వేసి దింపుకోవడమే. ఇంకా కొంచెం దగ్గర రావాలంటే కాసేపు ఉంచాలి, అంతే. ఈ పక్కన ఉన్నది మసాలా మాత్రం వదిలేయద్దు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇందులో కాస్త మసాలా వేసినాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. దించేసుకోవడమేనండి. కొత్తిమీర లేకపోతే మాత్రం అసలు మటను అరే ఓ అది సంగతి. ప్రపంచం నీ వెంటొస్తుంటే అదేంటో నా కమన్ ఎవ్రీథింగ్ అండ్ గర్ల్. ఓకే కదా, ఆఫ్ చేస్తాం. సర్వ్ చేసుకోవడమే. మీకు అది సరిపోతుందా గ్రేవీ? నాకైతే సరిపోతుంది గ్రేవీ. ఓకే, చిక్కగా వచ్చింది గ్రేవీ. మటన్ కర్రీ రెడీ. సాల్ట్ వేసుకోవాలి ఎండింగ్లో.